ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన దేవి నవరాత్రుల పూజాది కార్యక్రమాలు మొదటి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనం. ఉదయాన్నే అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆలయ పరిసరాల్లో ఏర్పాటు పరిశీలించిన మంత్రి ఆనం భక్తుల సౌకర్యం కోసం తాగునీరు, మజ్జిగ స్టాళ్లు ఏర్పాటు, క్యూ లైన్లు, పారిశుద్ధ్యం, భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన మంత్రి ఆనం రాష్ట్ర వ్యాప్తంగా అమ్మవారి దర్శనార్థం వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్న కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ గారి కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్ర ప్రజలందరిపై దుర్గామాత అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన మంత్రి ఆనం सर यो स्वामी శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు తొలి రోజు, ప్రారంభం రోజు ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి శ్రీ 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 కనకదుర్గమ్మ వారి యొక్క దర్శనం చేసుకొని, పూజలు చేసుకొని, విఘ్నేశ్వర పూజతోటి కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇప్పటికే అమ్మవారి దర్శనాలు మొదలయ్యాయి. అమ్మవారి దర్శనాలతో పాటు కుంకుమ పూజ ప్రారంభించబడింది. ఇలా అన్ని పూజలు కూడా మొదలు పెట్టడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందో, దేవాదాయ శాఖ అధికారులు సమన్వయంతో ఈ యొక్క ఆలయం పాలక వర్గానికి ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, ఇతర సభ్యులు అందరూ కలిసి చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. వర్షం అనేటువంటిది అది ఒక సమస్య కాదు. దైవారాధనలో వర్షం పడుతూ ఉంటుంది. వర్షాల కొరకే మనం పూజలు నిర్వహిస్తాం. సకల సౌభాగ్యాలు ప్రతి ఒక్కరికి ఉండాలని ఈ పూజలు 11 రోజుల పాటు చేయడానికి ఆగమ పండితులు నిర్ణయించారు. 11 రోజులు ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలని పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. చాలా దగ్గరలో వెళ్ళి చూసాం. ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్ గారు, మా కమిషనర్ రామచంద్రమోహన్ గారు, అలాగే ఈఓ నాయక్ గారు అందరం కలిసి అన్నీ పర్యవేక్షించడం జరిగింది. క్యూ లైన్లు అన్నీ సజావుగా సాగుతున్నాయి. ఎక్కడా ఎలాంటి అవాంతరం లేదు, ఒత్తిడి లేదు. తొలి రోజు కొంచెం ఒత్తిడి ఉంటుంది. దాన్ని కొంచెం సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే ముందు నుంచి నిర్ణయం చేసుకున్నామో అందరి దర్శనాలు కూడా బంగారు వాకిల్ నుంచే దర్శనం, అమ్మవారి దర్శనం చేసుకొని ఆశీస్సులు పొందాలని కోరాం. భక్తులు వచ్చేటువంటి వాళ్ళు కూడా అందరూ బంగారు వాకిల్ దగ్గర నుంచే అమ్మవారిని చూస్తూ కదులుతూ ఉన్నారు. ప్రోటోకాల్ దర్శనాల్లో తప్పని పరిస్థితి ఉంది. అది అంతరాలయం వరకు పరిమితం. దానికి కూడా సమయం కేటాయించాం. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు. ఈ సమయం తప్ప మిగతా సమయాల్లో అంతరాలయంలోకి ఎవరిని అనుమతించబడదు అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉంది. మొదటి రోజు కాబట్టి ఎక్కడైనా 1-2 తప్పిదాలు జరిగితే జరగవచ్చు, కానీ అవి కూడా ఉండకూడదని ఇప్పుడే మరి కార్యాలయంలో కూర్చొని మాట్లాడుకున్నాం. తర్వాత రెండవది, ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొనేటువంటి అధికారులు కనీసం అసిస్టెంట్ కమిషనర్ స్థాయి పైన ఉన్నటువంటి అధికారులందరూ
సాంప్రదాయ దుస్తులు ధరించి రావాలి అని చెప్పి చెప్పమని కూడా చెప్పడం జరిగింది. గతంలో చెప్పాం, మళ్ళీ ఒకసారి చెప్పడం జరిగింది. వారు కూడా సాంప్రదాయ దుస్తులతోనే రావాలని చెప్పి చెప్తాం. దీనితో పాటే అన్నప్రసాద వితరణ జరుగుతూ ఉంది, మొదలైంది. అది మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. లడ్డు కౌంటర్లు ఓపెన్ అయినాయి, అవి కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు ప్రత్యేకంగా మొదటి రోజు కాబట్టి చిన్న చిన్న సమస్యలున్నా పొరపాట్లున్నా సరిచేసుకుంటూ ముందుకు పోతామనే ఉద్దేశంతో దాదాపుగా 2 గంటల పాటు ఆలయంలో ఉండి అందరు అధికారులతోటి, వచ్చిన సభ్యులతోటి, భక్తులతోటి మమేకమై కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నాం. మీ అందరి యొక్క సహకారం కూడా కావాలి. దాదాపు 10 రోజులు 11 రోజులు ఈ ఉత్సవాలని అత్యంత వైభవంగా ఘనంగా జరిపేదానికి మీ తోడ్పాటు కూడా కావాలి అని చెప్పి ఈరోజు ఈ తొలి పాత్రికేయ సమావేశంలో మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ, తప్పకుండా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ యొక్క ఇంద్రకీలాద్రిపై మరి రాష్ట్ర పండుగగా వైభవోపేతంగా ప్రభుత్వం నిర్వహిస్తుంది. ముఖ్యమంత్రి గారు మూలా నక్షత్రం రోజున కుటుంబ సమేతంగా వారు పట్టు వస్త్రాలని ప్రభుత్వం నుంచి వచ్చి వారు సమర్పిస్తారు. మూలా నక్షత్రం రోజు జరిగేటువంటి సౌకర్యాలు కూడా ఉచిత దర్శనం ఉంది, ఉచిత ప్రసాదము ఉంది. అలాగే విజయదశమి రోజు పోయిన సంవత్సరం తీసుకున్న నిర్ణయాన్ని ఈ సంవత్సరం కూడా అమలు చేయడానికే ఇవాళ మేమందరం నిర్ణయించాం, ఆదేశాలు కూడా ఇచ్చాం. ఆ ప్రకారమే ఇవన్నీ కూడా జరుగుతాయి. థ్యాంక్ యూ.